ఇవాల్టి వీడియోలో మనం కన్సైన్మెంట్ లెసన్ని చెప్పుకోకపోతున్నాం. ఇవాల్టి వీడియో రతన్ లాల్ అండ్ సోహన్ లాల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. పోయిన 3 వీడియోస్లో మనం సింపుల్ మెథడ్లో మనం కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ ఎవరు అని తెలుసుకొని ప్రాబ్లం చాలా సింపుల్గా చేసాం. ఇవాల్టి వీడియోలో మనం అన్సోల్డ్ స్టాక్ని ఎలా కనుక్కోవాలి అనే విధాన్ని ఈ ఒక ప్రాబ్లం ద్వారా, సింపుల్ ప్రాబ్లం ద్వారా చాలా అర్థవంతమైన ఎక్స్ప్లెనేషన్తో మీ అందరి ముందు నేను చెప్తున్నాను. ఓకే, రతన్ లాల్ consigned 500 boxes, tea costing ₹100 per box. To Sohan Lal, Ratan Lal paid freight ₹500, insurance ₹200, sundry expenses ₹80, a draw bill of exchange on Sohan Lal and received it from Sohan Lal. Duly accept for ₹10,000. The bill was discounted by the bank by discount of ₹100, and Mr. Sohan Lal sold 300 boxes of tea at ₹150 each. He paid ₹180 for carriage. He was entitled to a commission 5% on total sales. The balance due was sent by a bank draft. Give consignment account and Sohan Lal in the books of consignment account. చూసారా, ప్రాబ్లం అర్థమైందా? ఒకసారి మనం తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఈ యొక్క ప్రాబ్లంని. అందరూ ఒకసారి చూడండి. రతన్ లాల్ సోహన్ లాల్కు 500 బాక్సులటిని ఒక బాక్సుకు ₹100 చొప్పున అందించాడు. రతన్ లాల్ సరుకు రవాణా 500, బీమా 200, సండ్రీ ఖర్చులు ₹80. సోహన్ లాల్ పై మార్పిడి బిల్లులు డ్రా చేసి సోహన్ లాల్ నుండి 10,000కు దత్వంగా స్వీకరించారు. ₹100 తగ్గింపుతో బ్యాంకు బిల్లులు తగ్గించింది. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. సోహన్ లాల్ 300 బాక్సులటిని ఒక్కొక్కటి 150 చొప్పున విక్రమించాడు. అతను క్యారేజ్ 180 చెల్లించాడు. మొత్తం అమ్మకాలపై 5% కమిషన్గా తీసుకున్నాడు. బకాయి బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా పంపబడింది. సరుకు ఖాతా పుస్తకాలలో సరుకు ఖాతా మరియు సోహన్ లాల్ ఖాతాను ఇవ్వండి అని ఈ యొక్క కన్సైన్మెంట్ లెసన్ని మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే, నేను ఇప్పుడు 2 లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్లారిటీగా చెప్పాను. ఓకే, ఈరోజు అన్సోల్డ్ స్టాక్ని మనం ఎలా కనుక్కోవాలి అనే ఒక టాపిక్ మీద మనం తెలుసుకుందాం. ఓకే, కన్సైన్మెంట్, ఇక్కడ కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు, ఇంత 3 వీడియోల్లో మనము చాలా స్పష్టంగా కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు మనం క్లుప్తంగా తెలుసుకొని ఉన్నాం కదా. ఇప్పుడు కన్సైనర్ వచ్చి రతన్ లాల్ అనే అతను గూడ్స్ ని సోహన్ లాల్ కి పంపించాడు. సోహన్ లాల్ ఆ గూడ్స్ ని తీసుకొని వేరే వాళ్ళకి సోల్ చేస్తాడు, అమ్మకాలు చేస్తాడు. అవునా? ఇప్పుడు సోహన్ లాల్ ఏమి ఇచ్చాడు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్పుడు సోహన్ లాల్ గూడ్స్ ఏం చేస్తాడు కదా, 2 goods sent on consignment account. ఓకే, ఇక్కడ చూడండి. సోహన్ లాల్ కన్సైన్ 500 బాక్సెస్, టీ కాస్టింగ్ ఎంత ఒక బాక్సు ₹100 కదా. 500 into ₹100 వేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 50,000 రూపీస్ కదా. నాకు పెద్దగా క్యాలిక్యులేషన్స్ రావు. చూడండి, 2
క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎందుకు వచ్చిందంటే కన్సైనర్ ఒక ఎక్స్పెన్సెస్. ఈ కన్సైనర్ ఎవరు? రతన్ లాల్ అనే అతను కన్సైనర్. ఏమేమి పెట్టాడు? రతన్ లాల్ పెయిడ్ 500 రూపీస్, ఇన్సూరెన్స్ 200 రూపీస్. 500 ప్లస్ 200 ఎంత? 700. 700 ప్లస్ 80 రూపీస్ అంటే ఎక్స్పెన్సెస్ ఎంత? 780 రూపీస్. ఇది ఎవరి యొక్క ఎక్స్పెన్సెస్? కన్సైనర్ యొక్క ఎక్స్పెన్సెస్. తర్వాత 2 సోహన్ లాల్ ఎక్స్పెన్సెస్. కన్సైనర్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్సెస్. ఇక్కడ కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఎంత చూడండి. అలానే ఇక్కడ అయింది కదా, ఇదేంది? డ్రై బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది నెక్స్ట్ యొక్క బాక్స్ లో కన్సైనీ వాళ్ళు చేసిన వస్తుంది. ఇప్పుడు కన్సైన్మెంట్ మనది చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది he paid 180 for carriage, he was entertained. ఎంత? కన్సైనీ ఎక్స్పెన్సెస్ 180 రూపీస్. కన్సైనీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 180 రూపీస్. ఇప్పుడు 2 ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ ని మనం కనుక్కోబోతున్నాం. ఓకే, ఇక్కడ 500 బాక్సెస్ టోటల్ బాక్సెస్. కన్సైనీ అమ్మిన బాక్సెస్ ఎన్ని? 300 బాక్సెస్. మిగిలిపోయిన బాక్సెస్ ఎన్ని? 200 బాక్సెస్. ఎస్, కరెక్ట్. ఇప్పుడు 500 బాక్సెస్ ఇంటూ అంటే ఈ రెండు యాడ్ చేయండి. 780 180 ఎంత? 960 రూపీస్. 500 బాక్సెస్ 960 రూపీస్ అయితే 200 బాక్సెస్ ఎంత అని క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ చూడండి. 200 బాక్సెస్. వింటున్నారా? అర్థమవుతుందా? 200 బాక్సెస్ ఇంటూ 960 డివైడెడ్ బై 500 రూపీస్. ఇది సగం కనుక్కుంటున్నా. ఓకే, ఈ విధంగా కనుక్కోవాలి. 500 బాక్సెస్ 960 రూపీస్ అయితే 200 బాక్సెస్ కి ఎంత? ఇక్కడ చూడండి, ఎన్ని బాక్సెస్ మొత్తం మిగిలిపోయాయి? 200 బాక్సెస్ మిగిలిపోయినాయి. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 100 రూపీస్ ఈక్వల్ టు 20,000. ఎస్, కరెక్ట్. ఇప్పుడు 200 బాక్సెస్ సేల్ అయ్యాయి. సేల్ కానివి ఎన్ని? 200 బాక్సెస్ సేల్ కానివి. సేల్ అయిన బాక్సెస్ ఎంత? 300 బాక్సెస్ కదా. 200 బాక్సెస్ ఇంటూ 100 రూపీస్ చేయండి. 20,000 రూపీస్ అయితే మనకు వస్తుంది. అది ఇక్కడ బై అన్సోల్డ్ స్టాక్ 200 బాక్సెస్ అన్సోల్డ్ స్టాక్. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. 20,000 రూపీస్. ఓకేనా? 20,000 రూపీస్. అప్పుడు ఇది ఎంత? ఇది క్యాలిక్యులేట్ చేయండి. 200 ఇంటూ 960 డివైడెడ్ బై 500 ఈక్వల్ టు 384. 20,384 రూపీస్. ఈ విధంగా అన్సోల్డ్ స్టాక్ ని కనుక్కోవడం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మొత్తం బాక్సెస్ 500 బాక్సెస్, సేల్ చేసిన బాక్సెస్ 300 బాక్సెస్. వచ్చిన 500 లో 300 పోతే 200 బాక్సెస్ అనేది సేల్ చేయనివి. అవి 200 బాక్సెస్ ని ఒరిజినల్ ప్రైస్ 100 రూపీస్ ఈక్వల్ టు 20,000 రూపీస్. ఓకే, 500 బాక్సులు ఒకవేళ 960 రూపాయలు అయితే 200 బాక్సులకి ఎంత? 200 ఇంటూ 960 డివైడెడ్ బై 500 చేస్తే 384 వస్తుంది. ఓకే, ఆ రెండింటిని యాడ్ చేసి 20,384ని ఇక్కడ చేసాం. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకోండి. 45,000 ప్లస్ 20,384
ఈక్వల్ టు 65,384 అనేది ఎక్కువ అమౌంట్ని టూ సైడ్స్ పోస్టింగ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయండి. 50,000 ప్లస్ 780 ప్లస్ 180 ప్లస్ 2250 2250 రూపీస్ ప్లస్ 100 రూపీస్ ఈక్వల్ టు 53,310 రూపీస్. ఇప్పుడు హై అమౌంట్లో నుంచి తక్కువ అమౌంట్ తీయండి. 65,384 రూపీస్ మైనస్ 53,310 రూపీస్ని తీసి వచ్చిన దాన్ని 12,074 రూపీస్ వచ్చింది. ఇది ప్రాఫిట్. ఏ పక్క అయితే తక్కువ అమౌంట్ ఉంటుందో ఆ పక్క సైడ్ వేసి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్. ఇప్పుడు రెండు పక్కల ఇవన్నీ కూడా యాడ్ చేయండి. అమౌంట్ 65,384 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది. ఈ విధంగా అన్సోల్డ్ స్టాక్ని కనుక్కోవడం. ఓకే, ఇది సింపుల్ ప్రాసెసింగ్లో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎన్ని ప్రాసెసింగ్ ఉందో అన్సోల్డ్ స్టాక్ మెయిన్గా ఈ విధంగానే ఉంటుంది. ఇంకా కొద్దిగా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా నెక్స్ట్ ప్రాబ్లంలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇది కన్సైన్మెంట్ అకౌంట్. ఇప్పుడు కన్సైనీ అకౌంట్ని చేద్దాం. ఇక్కడ కన్సైనీ ఎవరు? సోహన్ లాల్ అకౌంట్ కదా ఇది. సోహన్ లాల్ అకౌంట్లో మనం ముందుగానే చేశాం. ఏంటి చూడండి, మనం కన్సైన్మెంట్ అకౌంట్లో చేసిన కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్ని డెబిట్ సైడ్ అనేది క్రెడిట్ సైడ్ వేసుకున్నాం. అలానే ఈ పక్క సేల్స్ ఉన్నాయి కదా క్రెడిట్ సైడ్లో. కన్సైన్మెంట్ అకౌంట్లో సేల్స్ ఇది 45,000 రూపీస్ని ఇటు సైడ్ వేసుకున్నాం. మనం ఒకటి క్యాజువల్గా ప్రాబ్లం చేసేటప్పుడు ఇంతే కదా అనేసి మనం మర్చిపోతూ ఉంటాం. అది ఏంటంటే ఇక్కడ చూడండి, 10,000 రూపీస్ బిల్ అనేది రిసీవ్ చేసుకున్నారు. బై ఎవరు రిసీవ్ చేస్తున్నారు? సోహన్ లాల్ అతను రిసీవ్ చేస్తున్నాడు. బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంత? 10,000 రూపీస్. 10,000 రూపీస్ని బిల్ రిసీవ్ చేసుకున్నాడు. మన ప్రాబ్లంలో ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ కనుక్కొని కన్సైన్మెంట్కి చేసాం. ఇప్పుడు చూడండి, కన్సైనీ అకౌంట్ని మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. 180 రూపీస్ ప్లస్ 2,250 రూపీస్ ప్లస్ 10,000 రూపీస్ ఈక్వల్ టు 12,430 రూపీస్. ఇప్పుడు ఏది ఎక్కువ అమౌంట్? 45,000 ఎక్కువ అమౌంట్ కదా. 45,000ని టూ సైడ్స్ పోస్టింగ్ చేయండి. 45,000ని వచ్చిన అమౌంట్లో నుంచి మైనస్ 12,430 రూపీస్ మీ క్యాలిక్యులేషన్ చేయండి. 32,570 రూపీస్ ఏంటి? బై బ్యాంక్ అని పెట్టండి. వచ్చిన తక్కువ అమౌంట్ ఇదే కదా. ఎక్కువ వచ్చిన అమౌంట్లో తక్కువ అమౌంట్ లెస్ చేసేసి వచ్చిన అమౌంట్ని బై బ్యాంక్ అకౌంట్ అని పెట్టాలి. ఎందుకంటే పోయిన కన్సైన్మెంట్ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని మనం పెట్టిన తర్వాత చేసాం. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ కదా, బై బ్యాంక్ అకౌంట్. అడ్వాన్స్ వచ్చినా కూడా ఇక్కడే పోస్టింగ్ చేయాల్సిందే. అడ్వర్టైజ్మెంట్స్, ఎవరు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే అకౌంట్ ఎవరైతే చేస్తున్నారో ఆ అకౌంట్లోనే మనం పోస్టింగ్ చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ చెప్పాం, కన్సైనీ అకౌంట్ కూడా చెప్పాం. ఇప్పుడు గూడ్స్ సెంట్ ఆన్ consignment account. Pro forma particulars ఓకే. ఇప్పుడు చూడండి, బై కన్సైన్మెంట్ అకౌంట్
స్టార్టింగ్ అతను తెచ్చాడు కదా, ఎంత తెచ్చాడు, 500 బాక్సెస్ ఇంటూ 100 రూపీస్. ఓకే, అది తెచ్చాడు బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, 50,000 రూపీస్ అని ఇక్కడ పోస్టింగ్ చేయండి. అలానే ఇక్కడ వచ్చిన అమౌంట్ని ట్రేడింగ్ కన్సైనీకి పంపించాడు. ట్రేడింగ్ 50,000 రూపీస్, బోత్ సైడ్స్ 50,000 వేసేసి అకౌంట్ని క్లోజ్ చేయడమే. ఇప్పుడు మనం కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ని, ఈ 3 అకౌంట్స్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్స్లో తెలియచేయండి. నేను మీకు వీలైనంత వరకు నేను ఆ వీడియోని చేసి మళ్ళీ మీకు సెండ్ చేస్తాను అర్థమయ్యే విధంగా, మీ వే ఆఫ్ థింకింగ్. ఓకే, అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి.